ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్‌గా ఉన్నా. ఎన్ఎస్ఎల్ ఈసీ బిల్డింగ్ గేట్ నెంబర్ 2 దగ్గర ఉన్నా. మస్తుగా అనిపిస్తుంది కదా బిల్డింగ్. ఇదెందుకో చూపియాలనిపించి మీకు ఇక్కడ వీడియో స్టార్ట్ చేసిన. ఈ మధ్యలో ఐపీఎల్ అయినప్పుడు ఈ వీడియోస్ చాలా ఫేమస్ అయినాయి. ఇందులో ఉన్నవాళ్ళు అక్కడ జూమ్ చేసి మ్యాచ్ చూడడం, ముందే స్కోర్ కొంచెం చెప్పడం, అన్ని రీల్స్ మనం చూసినాం. ఇది స్టేడియం, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వెనుక గల్లీలో మనమైతే ఉన్నాము. ఇది గేట్ నెంబర్ 1 ఎన్ఎస్ఎల్ ఈసీ. ఎస్, ఈ మధ్యలో కొంచెం వీడియోస్ సెలెక్టివ్గా వస్తున్నాయి అండ్ వేరే వేరే ప్లేసెస్కి వెళ్తున్నా. ఆ వేరే వేరే ప్లేసెస్కి వెళ్తున్నా రీచ్తో సంబంధం లేకుండా మనము వీడియోస్ చేస్తుంటాం. మీరు చూస్తూనే ఉన్నారు. సర్వే ఆఫ్ ఇండియా ఎదురుంగది అండ్ ఇది ఉప్పల్ క్రికెట్ స్టేడియం మెయిన్ గేట్ నెంబర్ 1. ఇది మొన్నటిదాకా TG20 మ్యాచ్లు జరిగినాయి ఇక్కడనే. హైదరాబాద్ గెలిచింది. ఫాలో అయినరా మీరు? మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అని ఒక చిన్న బ్యానర్ అయితే ఏర్పాటు చేసినారు ఇక్కడ. ఈ లెఫ్ట్ వెళ్ళిపోతే మళ్ళా మనం ఒక రోడ్కి కనెక్ట్ అవుతాం. అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మనము అప్సిగూడ వైపు వెళ్తాం. అక్కడ నుంచి రైట్ వెళ్తే మనం ఉప్పల్ ఎక్స్ రోడ్ వైపు వెళ్తాం. అండ్ ఈ రోడ్లో మనం ఇప్పుడు రైట్ చూస్ చేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మళ్ళీ ఉప్పల్ ఎక్స్ రోడ్ వైపు వెళ్తాం. రైట్ వెళ్తే రామంతపూర్ వైపు వెళ్తాం. ఎస్, ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకా బిల్డింగ్లు కడుతున్నారు. 40 ఫ్లోర్లు పైన ఇదంతా. ఓ మై గాడ్, 40+ ఫ్లోర్స్. యా, మనం మాట్లాడుకుందాం సబ్జెక్ట్. ఈ మధ్యలో కొత్త ఏరియాస్ టచ్ చేసిన కదా. మౌలాలి వైపు వెళ్ళిన, మౌలాలి, మల్లాపూర్, బోడుప్పల్, అదంతా ఒక రోడ్లో వీడియో తీసిన. అండ్ దాని తర్వాత మౌలాలి రైల్వే స్టేషన్ అండ్ సఫిల్గూడ రైల్వే స్టేషన్ అండ్ ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్, అదన్నీ కూడా వీడియోలు తీయడం జరిగింది. ఇవన్నీ కొత్తగా టచ్ చేసినవి, ఫస్ట్ టైం టచ్ చేసినవి అవన్నీ కూడా. అండ్ ఇప్పుడు మనం ఇటు రైట్ చూస్ చేసుకున్నాం కదా, రామంతపూర్ లేక్ వైపు అయితే వెళ్తున్నాం. అటు పెద్ద కామెడీ విషయం ఏంటంటే, నిన్న నుంచి ఒకటే రీల్స్లలో వస్తున్నాయి. అది చూసినప్పుడు నేనే కామెడీ ఇదంతా అని అనుకున్నా. అండ్ రీల్స్లో కామెంట్స్ చూసిన, అందులో కూడా మస్తు కామెంట్లు పెట్టారు ఒకరొకరు హైడ్రా అకౌంట్లో. ఏదని అంటే, అది చిన్న ఉన్నప్పటి నుండి చూస్తున్నాం మేము, అది కూల్చిరు ఇప్పుడు ఇదేంటి అని. అది చిన్న ఉన్నప్పటి నుండి చూసింది ఏంది, అది కూల్చింది ఏంది అనేది మాట్లాడుకుందాం. హైడ్రా వాళ్ళు కబ్జా చేసిన ల్యాండ్లన్నిటినీ రికవరీ చేస్తున్నారు అండ్ అక్రమ కట్టడాలన్నిటినీ కూల్చివేస్తున్నారు. ఇదంతా జరుగుతూనే ఉన్నది. గత కొద్ది కాలంగా మనము చూస్తూనే ఉన్నాం. మస్తు అయిపోయిండేది హైడ్రాకి బిగినింగ్. దాని తర్వాత జనాలకి అలవాటు అయిపోయింది. అండ్ ఇప్పుడు సబ్జెక్ట్ లోనికి వెళ్ళిపోదాం. రామంతాపూర్ లేక్ అనేది రీడెవలప్మెంట్ జరుగుతుంది హైడ్రా ఆధ్వర్యంలో. రామంతపూర్ పెద్ద చెరువు, అది మెయిన్ రోడ్ మీదనే ఉంటది. ఆ చెరువు ముందు అదంతా ఎప్పుడో వర్క్ అయిపోయింది, వాకింగ్ ట్రాక్ అదంతా కూడా. మన ఛానల్లో ఉంటుంది ఆ వీడియో, వీలైతే ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి, ఈ సిగ్నల్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే మనము అంబర్పేట వైపు వెళ్తాం. రైట్ వెళ్ళిపోతే స్ట్రీట్ నెంబర్ 8 అప్సిగూడకి టచ్ అవుతాం. మళ్ళా ఈ రైట్ చూస్ చేసుకొని కొంచెం ముందుకెళ్ళగానే లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, ఈ లేక్ లోపలికి మనం వెళ్తాం. ఈ గుర్రపు డెక్కతోటి ఉండేది లేక్ ఇదంతా. దాని తర్వాత ఇప్పుడు హైడ్రా టేకప్ చేయడం జరిగింది అండ్ వర్క్ చేస్తున్నారు. లాస్ట్ మంత్ అప్డేట్ కూడా నేను చేసిన. ఈ మంత్ బిగినింగ్ కూడా వీడియో తీసిన మర్చిపోయినా అప్పటికే నేను, ఎందుకంటే 15 days అయింది కదా. అసలు ఇప్పుడు రావడానికి రీజన్ ఏంటంటే, ఇదిగోండి ఈ బిల్డింగ్ కూల్చేస్తున్నారు. సుమారు ఒక దశాబ్ద కాలం కంటే ముందు నుంచే నేను చూస్తున్నా. ఇక్కడ ఒక 2-3 ఫ్లోర్స్ బిల్డింగ్, ఎగ్జాక్ట్లీ ఎన్ని ఫ్లోర్స్ గుర్తులేదు కానీ ఒక బిల్డింగ్ ఉండేది. దీన్ని హైడ్రా ఇప్పుడు నిన్నటి దినమున కూల్చేసింది. ఇప్పుడు ఇక్కడ కామెడీ ఏంటంటే, ఇది కూల్చింది బాగానే ఉంది కానీ చెరువు చుట్టూ చాలా ఇల్లులు కట్టేసి ఉన్నాయి. అవన్నీ మరి లీగల్గా ఉన్నాయా, కబ్జా అయినాయా అనేది మనకి తెలియదు. బట్ ఎప్పటి నుంచో ఉన్న ఈ బిల్డింగ్ని అయితే ఇప్పుడు హైడ్రా కూల్చివేసింది.
అరే మేము చిన్న ఉన్నప్పటి నుండి చూస్తున్నాం కదా, ఇప్పుడు దీన్ని కూల్చడం ఏంది, అది ఎప్పటి నుంచో వాడకంలో లేదు ఈ బిల్డింగ్, అది వదిలేసేసినారు దాన్ని అని ఇక్కడున్న రామంతపూర్ వాసులు అనుకుంటున్నారు. అండ్ నేను అనడం కాదు, కావాలంటే ఇన్స్టాగ్రామ్లో రీల్ ఉంటుంది, దాని కింద పోయి చూడండి, కామెంట్లు కూడా ఉంటాయి, హైడ్రా అకౌంట్లో ఉంటుంది. అండ్ అన్న మోజెస్ పెట్లోజా అని ఉంటుంది, మోజెస్ పెట్లోజా అని ఉంటుంది. ఓకే మ్మ్. ఇట్ మే బి మ్మ్. వితౌట్ నోటీస్ డిస్మెటల్ కోర్ట్ ఆర్డర్ ఇచ్చిండ్రు, షెడోస్కో ఆర్డర్ ఇచ్చిండ్రు, ఆ. అయినా వాళ్ళు అంత పని చేస్తారు, రాత్రి పోవాలి అంత పని చేస్తారు. ఏం చెప్పాలి? ఇది ఎప్పటి నుంచో ఇట్లా ఉన్నది కదా, అప్పుడు ఆ కోర్టులో ఉండేనా? ఎప్పుడు కోర్టులో లేదు. ఆ. నీ దగ్గర డబ్బులు ఉంటే కట్టుకుంటావు, లేకపోతే ఆపుకుంటావు, అంతేగాని దొంగతనం చేసి కట్టుకోవాలని ఏముంటది కదా. అవును పర్మిషన్ అయితే తీసుకొని కట్టినామా లేదా, అవును. అంతవరకే న్యాయం. హెచ్ఎండిఏ పర్మిషన్ ఆ. అంతవరకే. మీదేనా ఇది? నాదే. మరి ఇప్పుడు ఎట్లా? మీరు రికార్డ్ చేసుకోండి. సారీ ఫర్ యూ, మరి నాకు తెలియదు మీరు రికార్డ్ చేసుకోండి, వద్దంటే లేను. సార్. ఆర్డర్ కాపీ కావాలంటే ఇస్తా. మరి దీనికి ఎట్లా మరి తర్వాత? గవర్నమెంట్ చెప్పాలి ఆన్సర్, మనం ఏం చెప్తాం. ఓకే. ఇక్కడ ఉండాలి. మీరు అంటే ఇన్ని రోజులు ఎందుకు ఆగుంది ఇది? అంటే నేను దాదాపు డెకేడ్ అయిపోలే, 10 years కాలే. సార్ నేను పర్మిషన్ తీసుకున్నా తీసుకోలేదు. ఓకే. దొంగతనం కట్టిందా లేదా? ఆ. లేదు కదా. ఆ. నా సర్వే నెంబరు FTL లో పడదు కాబట్టి నాకు పర్మిషన్ ఇచ్చారు. ఎవరు ఇచ్చిండ్రు? HMD వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు. ఓకే అంతవరకు. ఓకే సరే సరే, ఇట్స్ ఓకే. ఓకే అన్న, సరే అన్న, నేను కవర్ చేయడానికి వచ్చిన న్యూస్. ఓకే, సో అది అన్న ఆవేదన. నాకు పర్మిషన్ ఇచ్చిరో, అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉంటే కట్టుకుంటాం, డబ్బులు లేకపోతే కట్టుకోము అని అంటున్నారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఆయన గురించి. మనకు దీని గురించి డీటెయిల్గా లీగల్ పరంగా అయితే మనకేమీ తెలియదు. అండ్ అట్లా కళ్ళల్లో బాధ ఉంది, అది చూసేసరికి నాకు కూడా సారీ అని చెప్పేసిన. బట్ ఐ డోంట్ నో అబౌట్ లీగల్ థింగ్స్ అండ్ నాకేం తెలియదు, జస్ట్ అది న్యూస్ కవరేజ్ చేయడానికి వచ్చిన అని అయితే చెప్పడం జరిగింది. ఆర్డర్ కాపీ ఇవ్వాలన్నా ఇస్తా, మీది ఏం ప్రెస్ అని అడిగిండు అన్న ఇది ఇక్కడ ఈ బిల్డింగ్ అయితే కూల్చివేసినారు, FTL లో నాది రాదు అని అంటున్నాడు. బట్ మనకు తెలియదు భయ్య, ఏవి కూలుస్తున్నారో ఏవి ఉంచుతున్నారో మనకేం అర్థం కావట్లేదు. ఈ రకంగా ఇక్కడైతే వర్క్ జరుగుతుంది. ఈ చెరువు కట్ట అంతా వేస్తున్నారు, అక్కడ నీళ్లు మధ్యలో ఉండిపోయినాయి. ఈ చెరువు కట్ట కూడా చూద్దాము ఒకసారి. ఆయన వచ్చి మాట్లాడి కళ్ళల్లో ఆయన బాధ చూసేసరికి నాకు ఏం మాట్లాడాలి అర్థం కాలే. 7:19 జూలై 15వ తారీఖు. కొంచెం నా మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. అంటే ఈ హైడ్రా కూడా ఒక్కొక్కరికి ఒక రకంగా, ఇంకొకరికి ఒక్కొక్క రకంగా పని చేస్తుంది అన్న కామెంట్స్ కూడా నేను విన్నా గతంలో. ఈయనను చూసిన తర్వాత అది నిజమే ఏమో అని అనిపిస్తుంది. నేను ఆర్డర్ తెచ్చుకున్నా, డే అండ్ నైట్ ఇది వర్క్ చేస్తారు వీళ్ళు అని అంటున్నారు. ఇవన్నీ మరి బిల్డింగ్లన్నీ లీగల్గానా? అంటే ఇక్కడ ఈ చెరువు చుట్టూ ఏం కబ్జా కాలేదా? లోకల్లో రామంతపూర్ వాసులు మాత్రమే చెప్పాలి, నాకైతే ఐడియా లేదు. నేను ఏ స్టేట్మెంట్ పాస్ చేయట్లే, కబ్జా అయ్యిందని పాస్ చేయట్లే, కబ్జా కాలేదని పాస్ చేయట్లే. ఇగో ఈ రకంగా చెరువు చుట్టూ అయితే ఈ చెరువు కట్ట కడుతున్నారు. ఇన్ని రోజులు ఈ చెరువు కట్ట ఇట్లాంటిది ఏమీ లేదు యాక్చువల్లీ. బహుశా ఇది ఇన్లెట్ అవుట్లెట్ కొరకు ఇట్లా ఇది పెట్టిరేమో. ఇదిగోండి చూసుకోండి, ఈ రకంగా భారీ ఎత్తున లారీలో ఎక్విప్మెంట్ అన్నీ పెట్టి హైడ్రా అయితే వర్క్ చేస్తుంది. ఈడ గుడిసెలు ఉన్నాయి, మరి ఆ గుడిసెలు ఉంచుతారా తీసేస్తారా ఏంది అనేది చూడాలి. ఇంకా వేరే రూట్ ఏదో ఉందా, అటు కూడా పోదామా, అటు కూడా చూపిద్దామా అన్న ఆలోచిస్తున్నా. లేకపోతే సపరేట్గా లోపలికి పోదామా, ఇక్కడ నుంచి లోపలికి పోవడానికి ఉంది. ఏదైనా డీటెయిల్గా ఉండాలి మన వీడియో అనేది నా ఉద్దేశం. ప్లీజ్ మీ అమూల్యమైన కమెంట్ పెట్టండి. ఇక్కడ ఇందాక అన్న మాట్లాడింది నేను రికార్డ్ చేసినా కదా, మీరు విన్నారు కదా. అండ్ దీనిపైన మీ అమూల్యమైన ఒపీనియన్ తెలియజేయండి. అండ్ హైడ్రా పైన కూడా మీ ఒపీనియన్ ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆ అన్న మాట్లాడుతుంటే పక్కనే ఒక ఆయన వచ్చి ఏందన్నా ఇట్లా అయిపోయింది అని అంటున్నాడు. బాబోతే చాలా కాలం నుంచి ఖాళీగానే ఉండే, అదే నేను అడిగే ప్రయత్నం చేసినా, ఇంకా దాన్ని ఇగ్నోర్ చేసి నా అన్న ఆన్సర్ చెప్పడానికి.
ఎస్, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ రామంతపూర్ లేక్ లోపలికి వచ్చిన జీవితంలో నేను అనుకోలేదు ఎప్పుడు కూడా ఇట్లా రామంతపూర్ చెరువు లోపలికి వస్తా అని. ఎన్నో ఏళ్ళ తరబడి నుండి రామంతపూర్ చెరువు బయట నుండి చూడడం తప్ప లోపలికి వచ్చి ఇట్లా విజువల్స్ రికార్డ్ చేస్తా అని అనుకోలేదు. మొత్తానికైతే మనకు అవకాశం దొరికింది. ఇదిగోండి ఈ చెరువు లోపల మొత్తం వర్క్ జరుగుతుంది. ఇది అంతా కూడా కొత్తగా నిర్మిస్తున్న చెరువు కట్టనే, ఇదంతా కూడా లేకుండే. ఆ, అటు సైడు ఇవన్నీ పైపులు కూడా పెడుతున్నట్టున్నారు, ఈ వాటర్ డైవర్ట్ చేసినారు. ఇంత ముందుకు అసలు లోపలికి రావడానికి స్కోపే ఉండకపోయేది. నేనైతే 100% గ్యారంటీ ఇస్తున్నా, చెరువు చుట్టూ మస్తు కబ్జా అయింది జమాన్లనే. ఆ, నా నాకు అసలు ఇట్లా ఆవేశం వస్తుంది కానీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వీళ్ళు కూడా అంత జెన్యున్ గా పనిచేస్తున్నట్టయితే నాకు అనిపించట్లేదు అబ్బా హైడ్రా వాళ్ళు. అయితే నేను తెలుసుకుంది ఏంటంటే హైడ్రా ఏర్పడక ముందు కబ్జా అయిన దాన్ని వాళ్ళు పట్టించుకోరంట, హైడ్రా ఏర్పడిన తర్వాతనే కబ్జా అయిన దాన్ని పట్టించుకుంటారంట అని నేను విన్నా. ఇది నిజమో కాదో నాకు తెలియదు. ఇక మనం పాలిటిక్స్ సైడ్ అయితే వెళ్ళము, ఎందుకంటే తలకాయ నొప్పి అది. మనం ఎవరి సైడ్ కాదు, మనం ఏంటంటే ఏదో హైదరాబాద్లో జరుగుతున్న వర్క్స్ గురించి అప్డేట్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇదిగోండి ఇదంతా కూడా సెయింట్ జోసెఫ్ స్కూల్ అటు సైడ్ ఉంది. ఇది కూడా గోల్ చేసినారు. ఇక్కడ ఒక బిల్డింగ్ ఏదో ఉండేనా అనుకుంటా, ఇది కూడా గోల్ చేసినారు. ఇది గోల్ చేసింది మనకు అంత హైలైట్ చేయలేదు కానీ ఆ కూల్ చేసింది మాత్రం హైలైట్ చేసినారు. ఇది కొంచెం ముందుకెళ్దాం, ఎంతవరకు వర్క్ జరిగింది ఏందనేది. ఇదైతే కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. అండ్ ఇది కానీ చెరువుగా అనుకొని మొత్తం ఇవి గుడిసెలు ఉన్నాయి. అందరికి గుండె బిక్కు బిక్కు బిక్కుమ అంటుంటది యాక్చువల్లీ. ఇదిగోండి కాలువ వస్తుంది, ఈ కాలువని ఇటు డైవర్ట్ చేసినారు. చాలా స్పీడ్గానే వర్క్ చేస్తుంది అయితే. ఓ, ఇటు నుంచి ఇటు బయటకు కూడా పెట్టేసినారు. వావ్, అమేజింగ్. అండ్ ఇది మన రామంతపూర్ చెరువు రీడెవలప్మెంట్ హైడ్రా ఆధ్వర్యంలో. అండ్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ హైడ్రా అనేది ప్లీజ్ కామెంట్ షేర్ చేయండి. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరు కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా. ఆల్మోస్ట్ వీడియో ఎండింగ్లోకి వచ్చేసినాం. డిమార్ట్, రామంతపూర్ డిమార్ట్. మీకు ఈ చెరువుతోటి ఈ ఏరియా తోటి ఏమైనా మెమరీస్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ ముందు కూడా రీడెవలప్మెంట్ జరిగింది, దీంట్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాక్ చేస్తూ మనం వీడియో తీసినాం. ఇదే ఛానల్లో ఉంటుంది, వీలైతే అది కూడా ఒకసారి చెక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బై బాయ్.